కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకంలో భాగంగా మంతిని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడలో చేపట్టిన వాటర్ ట్యాంకును 6 మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పిన మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్బాబు ఏడాదిన్నరైనా పూర్తి చేయని ఘనత దక్కించుకున్నారని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. ఏడాదిన్నరైనా ట్యాంకు నిర్మాణానికి అతిగతి లేదని, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘనత ఉందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో 80% ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లోని పేదల ఆకలి తీరాలంటే తాము నోరు తెరవాల్సిందేనని, ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని మంత్రిని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతో ఇక్కడ నీళ్ల ట్యాంకును నిర్మించి ఈ వడ్లవాడకు తదితర ప్రాంతాలకి పోచమ్మవాడకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ట్యాంకు నిర్మాణం కోసం శంకుస్థాపన మన మంత్రి ఎమ్మెల్యే గారు చాలా పెద్ద ఎత్తున శ్లోకాలు చదివి ఈ ట్యాంకుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మంత్రి పట్టణంలో ఉన్నాం మనం. మరి మంత్రి పట్టణంలో 6 నెలల్లో పూర్తి చేసి దీన్ని ప్రజలకు నీళ్లు తాగిస్తామని మన సారు శంకుస్థాపన చేసిండు. పాపం సారుకు ఓట్లు వస్తే కొన్ని గుర్తొచ్చినాయి, ఇది మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే శంకుస్థాపనలు చేసుడు మర్చిపోవడం వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని ప్రజలకు ఈ విషయాలు గమనిస్తే మాకు ఓట్లు పడాయనే భయం ఉండి ఉంటే ఈ అలసత్వం వహించేవాడు కాదు. మళ్ళీ ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకురావచ్చు, మాయమాటలు చెప్పచ్చు, ఏదో ఒకటి తిమ్మిని బమ్మి చేసి మళ్ళీ ఓట్లు వేయించుకోవచ్చు అనే ఒక అహంకారం ఇక్కడ కనబడ్డట్టు మనకు అర్థమవుతా ఉన్నది. నిన్న పాపం పెద్ద లైన్ పెట్టిండు, ఏది మనం భూములు కొలిసే చైన్ తాడంత పలకలేసిండు. ఇదే పూర్తయితే లేదు. 50% నిధులు ఉన్నటువంటి ఈ నీళ్ల ట్యాంకే కాంట్రాక్టర్ ఇక్కడ కట్టేటువంటి పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇచ్చినా కూడా సంవత్సరంన్నర అయిపోయినా కూడా ఈ ట్యాంకు పూర్తి కాలేదు. ఉంటే ఓన్లీ ఓట్లప్పుడే ఉంటది, ఓట్ల తర్వాత వీళ్ళను ఎట్లా కిందికి ఉంచాలనేది ఆలోచన ఉంటుంది కనుక మేము నోరు ఆపము. ప్రతిదీ కూడా మెడలు వంచి ఈ ఎమ్మెల్యే తోటి పనిచేయించే ప్రయత్నం చేస్తాం.